బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయనగరం ఉగ్రకుట్ర భగ్నం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉగ్రకుట్ర భగ్నం కేసులో అరెస్ట్ అయిన సిరాజ్ మానవ బాంబుల తయారీ లక్ష్యంగా సిరాజ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. 11 బ్యాంకుల్లో సిరాజ్ కు ఖాతాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 20 మంది యువకులతో గ్రూప్ ఏర్పాటు చేసిన సిరాజ్ పంజాబ్, రాజస్థాన్ తో పాటు పలు రాష్ట్రాల్లో నెట్వర్క్ డెవలప్ చేసేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తుంది. విజయనగరం నుంచి ఆపరేషన్ కు సిరాజ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. భారత్ ను ఇస్లామిక్ రాజ్యంగా మార్చాలన్నది లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఎన్ఐఏ అధికారుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. సిరాజ్ తో పలువురు సౌదీ వాసులతోనూ పరిచయాలు ఉన్నాయని, అక్కడి నుంచి సిరాజ్ కు నిధులు వస్తున్నట్లు పోలీసులు అధికారులు అనుమానిస్తున్నారు. ఉగ్రవాద భావజాలాలు కలిగిన సిరాజ్ దేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చాలి, యువతను మతోన్మాదులుగా మార్చాలి, అవసరం అనుకుంటే ప్రాణ త్యాగానికైనా సిద్ధపడేలా మానవ బాంబుగా మార్చాలని భావించేవాడు. తరచూ జిహాద్ గురించి చర్చించుకునేవారు. అహీం పేరుతో గ్రూప్ ఏర్పాటు చేసి యువకులకు గాలం వేస్తూ గ్రూపులో చేర్చుకునేవాడు. అలాగే మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ ప్రాంతాలలో కూడా సిరాజ్ వెళ్లి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వీరంతా సిగ్నల్ యాప్ ద్వారా కమ్యూనికేట్ చేస్తున్నారు. సిగ్నల్ యాప్ కాల్స్ చేసుకుంటూ ప్రణాళికలు రూపొందించేవారని పోలీసులు గుర్తించారు. విజయనగరం ఉగ్రకుట్ర భగ్నం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉగ్రకుట్ర భగ్నం కేసులో అరెస్ట్ అయిన సిరాజ్ మానవ బాంబుల తయారీ లక్ష్యంగా సిరాజ్ పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. 11 బ్యాంకుల్లో సిరాజ్ కు ఖాతాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 20 మంది యువకులతో గ్రూప్ ఏర్పాటు చేసిన సిరాజ్ పంజాబ్, రాజస్థాన్ తో పాటు పలు రాష్ట్రాల్లో నెట్వర్క్ డెవలప్ చేసేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తుంది. విజయనగరం నుంచి ఆపరేషన్ కు సిరాజ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. భారత్ ను ఇస్లామిక్ రాజ్యంగా మార్చాలన్నదే లక్ష్యంగా పనిచేస్తున్నట్లుగా ఎన్డీఏ అధికారుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. సిరాజ్ తో పలువురు సౌదీ వాసులతోనూ పరిచయాలు ఉన్నాయని, అక్కడి నుంచే సిరాజ్ కు నిధులు వస్తున్నట్లు పోలీసు అధికారులు అనుమానిస్తున్నారు.